వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు తయారు చేసుకోబోయే రెసిపీ నూనె వంకాయ కూర అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి మసాలా, పల్లీల పొడి, కొబ్బరి మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి. ఒక కుక్కర్లో నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇది రోటీలోకి, రైస్లోకి, తిరువాత అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అసలు వంకాయ కూర మాదిరే ఉండదండి. ఇప్పుడు రెడ్డిగా అవుతున్న అల్లం వెల్లుల్లిపాయలు బాగా రెడ్డిగా అయినాయండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి మసాలా ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మసాలా బాగా మిక్స్ చేసుకుంటే పచ్చివాసన పోతుందండి. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి అడుగంట పోకుండా. ఇందులోకి కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసుకుందామండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోకి టమోటాలు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మసాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొబ్బరి మసాలా, పల్లీల పౌడర్ వేసినప్పుడు చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అడుగంటుకోకుండా బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, అడుగంటుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా సేపు చల్లారనివ్వాలండి. చల్లారిన మసాలాని ఇలా వంకాయలు ఒక్కొక్కటిగా ఫిల్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు మసాలాలన్నీ లోపల వరకు ఫిల్లింగ్ చేసుకుంటే కారం, ఉప్పు, మసాలా బాగా తగిలి వంకాయ టేస్టీగా వస్తుందండి. మసాలా చల్లారిన తర్వాతే మనము అందులోకి స్టఫింగ్ చేసుకోవాలండి. పచ్చి మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ అదొక ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుందండి. ఇదైతే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. వంకాయ అంటే తినని వాళ్ళు కూడా ఈ వంకాయని ఇష్టపడతారండి. అంత టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెలోకి, రాగి రొట్టెలలోకి, ప్రతి రొట్టెలోకి కూడా, బియ్యపు రొట్టెలోకి, అన్నింటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనము కొద్దిగా వాటర్ వేసుకొని 2 స్టీమ్లు వచ్చే వరకు పెట్టుకుంటే వంకాయ కర్రీ రెడీ. తినండి, ఆరోగ్యంగా ఉండండి.